ఏపీలో డిఎస్సీ కోసం నిబంధనలు ఇష్టానుసారంగా మార్చారన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్. ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో లోకేష్ కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. డిఎస్సీ స్కామ్ పై మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. దీనికి ప్రారంభంగా రేపు వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ర్యాలీ ఉంది. దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మాజీ మంత్రి కాకాణి. మీ ఇష్ట ప్రకారం మార్చుకుంటూ అమెండ్ చేసుకుంటూ తప్పు మీ కనీసం ఆ డిఎస్సీలో ఆ అవకతవకలకి మీకు సంబంధించినటువంటి ఆ అవినీతికి అక్రమాలకు పాల్పడడానికి మీరు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి పాపం డిఎస్సీకి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగులకి నిరుద్యోగులకి. కాబట్టి దాని మీద స్పష్టత ఇవ్వండి. ఎందుకు మీరు ఆ జీవోలు ఇచ్చారు? దానివల్ల ఈరోజు పాపం ఎంతమంది అన్యాయం అయిపోయారు? 420 మంది ఈరోజు స్పోర్ట్స్ కోటాలో దాదాపుగా వచ్చారనంటే ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మూటికి ముమ్మాటికి నీటి పరీక్ష లీక్ అయింది, ప్రశ్న పత్రాలు అనగానే ఏ విధంగా అయితే బాధ్యత వహించి విద్యార్థులు డిమాండ్ చేస్తే దానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా ఈ లోకేష్ అనేటువంటి వాడికి చీమ కుట్టినట్టైనా లేదు, ఏదైనా మాట్లాడకుండా నా పని నాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు తప్ప, ముద్దబ్బాయిలాగా వ్యవహరిస్తున్నాడు తప్ప, ముద్దబ్బాయినే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని చేస్తే ఆ ముద్దబ్బాయి ప్రవర్తన ఇదే విధంగా ఉంటుంది అన్నట్టుగా నిరూపిస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా నైతిక బాధ్యత వహించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయడం లేదు, చంద్రబాబు చేయడం లేదు, లోకేష్ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సీ స్కామ్ మీద సిబిఐ విచారణ జరపాల్సిందే. సిబిఐ విచారణ జరపడంతో పాటు లోకేష్ అనేటువంటి వ్యక్తి బాధ్యత నుంచి తప్పుకుని రాజీనామా చేయాల్సిందనేటువంటిది వైఎస్ఆర్సీపీ తరపున ప్రధానమైనటువంటి డిమాండ్.